Students, welcome to our channel. Today we will discuss 9th class 7th chapter triangles exercise 7.1 లో 4th sum చూద్దామా ఈరోజు. సో ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో లెట్స్ గో టు ది 4th sum. So what has given in that question ma? L and M are two parallel lines intersected another pair of parallel lines P and Q. Show that triangle ABC is congruent to triangle CDA. చూడండి ఏమి ఇచ్చారమ్మా ఇక్కడ టూ ప్యారలల్ లైన్స్ LM అనేటటువంటి టూ ప్యారలల్ లైన్స్ని PQ అనేటటువంటి అనదర్ ప్యారలల్ లైన్స్ ఇంటర్సెక్ట్ చేస్తున్నాయంట. సో అయితే దీస్ టూ ట్రయాంగిల్స్ ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ ADC. సో ఇవి రెండు లేదా ట్రయాంగిల్ CDA. చూడండి ట్రయాంగిల్ ABC ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ CDA అని మనకి ప్రూవ్ చేయమని చెప్పారు. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ట్రయాంగిల్ ABC ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ CDA. ఓకేనా? సో ఈ అబ్జర్వ్ చేయండి, మీరు ఈ రెండు ట్రయాంగిల్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ AC అనేది కామన్ సైడ్ ఉందమ్మా. సో ట్రయాంగిల్ ABCలో ట్రయాంగిల్ CDAలో సో ఈ AC అనేది కామన్ సైడ్ మనకు కనబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ టూ లైన్స్ ప్యారలల్ లైన్స్ ఇచ్చారు కదా. సో ఇవి ప్యారలల్ లైన్స్. ఈ AC అనేది మనకు ట్రాన్స్వర్సల్ అనుకోండి. చూడండి LM అనేటటువంటి ప్యారలల్ లైన్స్, AC అనేటటువంటి ట్రాన్స్వర్సల్. ట్రాన్స్వర్సల్ అంటే ఏంటమ్మా? అసలు రెండు సరళ రేఖలను వేరు వేరు బిందువుల వద్ద ఖండించేటటువంటి రేఖను తిరియక్ రేఖ అంటారు. సో ఆ రేఖ ఏంటమ్మా? AC రేఖ కదా. సో ఇందులో ఏర్పడే ఇక్కడ 4 యాంగిల్స్ ఏర్పడతాయి చూడండి. అంటే సో చూడండి ఇక్కడ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏర్పడుతున్నాయి. అదేవిధంగా ఇంకొక జత కూడా ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్ ఏర్పడుతుందమ్మా. అంటే తెలుగులో అయితే ఏకాంతర కోణాలు. సో వీటిని బట్టి మనకు టూ యాంగిల్స్ ఇంక్లూడెడ్ సైడ్, దీని ప్రకారంగా మనం ASA కాంగ్రెన్స్ రూల్ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అని మనం ప్రూవ్ చేయొచ్చు. సో చూడండి వాట్ హ్యాస్ గివెన్ ఇన్ దట్ క్వశ్చన్. ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ దట్ మా. సో చూడమ్మా, గివెన్ దట్ ఏమిచ్చారు ఇక్కడ L parallel to M and P parallel to Q and AC is a transversal. AC is a transversal అంటే తిరియక్ రేఖమా. తెలుగులో అయితే తిరియక్ రేఖ ట్రాన్స్వర్సల్. ఓకే. సో ఇక్కడ చూడండి మనం ఇక్కడ 4 యాంగిల్స్ అనుకున్నాం కదా, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. వీటికి మనం నేమ్స్ ఇద్దాం. 1 ఇక్కడ, 2 అటు సైడ్, 3 ఇక్కడ, ఇటు సైడ్ 4. సో చూడండి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇక్కడ 1 అండ్ యాంగిల్ 1, యాంగిల్ 3. సో దీన్ని మనం ట్రయాంగిల్స్లో ఏ విధంగా రాస్తామా? చూడండి ఈ యాంగిల్ 1 అన్నాం కదా. సో యాంగిల్ BAC అంటే ఏ మనకు మిడిల్గా రావాలి. చూడండి రెండు మనకి ఇక్కడ యాంగిల్ A ఉంది కదా. యాంగిల్ A ఎంత వచ్చింది ఇక్కడ? 1 కదమ్మా. యాంగిల్ A మనకు మిడిల్గా రావాలి. అంటే మనం ఏ విధంగా రాయొచ్చు? యాంగిల్ BAC, యాంగిల్ BAC ఈక్వల్ టు యాంగిల్ ఇక్కడ దీనికి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్ ఏంటమ్మా? యాంగిల్ 3 కదా. యాంగిల్ 3 అంటే యాంగిల్ DCA, యాంగిల్ DCA. ఓకేమా? నెక్స్ట్ అదేవిధంగా ఈ ట్రయాంగిల్ యాంగిల్ 2కి ఎలా రాయాలమ్మా? సో మీరు ఇక్కడ ఈ యాంగిల్ A, యాంగిల్ C చూడండి. మా యాంగిల్ A ఎంత అవుతుంది? యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C ఎంతమ్మా? యాంగిల్ 3. అంటే ఇవేంటి? వాట్ ఈస్ ద రీజన్ మా? ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఏకాంతర కోణాలు సమానం. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్
ఆర్ ఈక్వల్. సో అదేవిధంగా చూడమ్మా, ఇక్కడ యాంగిల్ 2 ఉంది, యాంగిల్ 4. యాంగిల్ 2ని మనం ఎలా రాయాలి? యాంగిల్ BCA. ఇక్కడ సి మనకు యాంగిల్ సి ఎంతమ్మా? యాంగిల్ సి మనకు 2 కదా. అదేవిధంగా యాంగిల్ 4 రావాలి అంటే ఏ అనేది మిడిల్లో రావాలి మనకు. అంటే యాంగిల్ CAD, యాంగిల్ CAD. ఇక్కడ ఏ అనేది ఇంపార్టెంట్ మా. యాంగిల్ CAD అన్నా యాంగిల్ ఏ అన్నా ఒకటి. ఇక్కడ యాంగిల్ BCA అన్నా యాంగిల్ C అన్నా ఒకటి. సో యాంగిల్ 4 అన్నమాట. వాట్ ఈస్ ద రీజన్ మా? ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో అనదర్ రీజన్ ఏంటి మా? సో ఈ 2 ట్రయాంగిల్స్లో కామన్ సైడ్, వాట్ ఈస్ దట్ కామన్ సైడ్ మా? AC. AC ఈక్వల్ టు AC, దట్ ఈస్ ద కామన్ సైడ్. నేను నోట్స్ ప్రిపేర్ చేస్తున్నానమ్మా. సో నోట్స్ నేను లాస్ట్లో డిస్ప్లే చేస్తాను, దాన్ని బట్టి మీరు రాసుకుందరు. సో ఓన్లీ చూడమ్మా, యాంగిల్ ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ CDAలో కామన్ సైడ్ ఏంటమ్మా? AC కదా. సో AC ట్రయాంగిల్ ABC ఇన్ ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ CDAలో కామన్ సైడ్ ఏంటమ్మా? AC ఈక్వల్ టు AC, దట్ ఈస్ ద కామన్ సైడ్. సో 2 యాంగిల్స్ వచ్చాయి, ఒక కామన్ సైడ్ ఉంది. సో 2 యాంగిల్స్ ఇంక్లూడెడ్ సైడ్ ప్రకారం అది ఏ సర్వసమానత్వ నియమమ్మా? యాంగిల్ సైడ్ యాంగిల్, యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రెన్స్ రూల్ ప్రకారము చూడండి, ట్రయాంగిల్ ABC ట్రయాంగిల్ CDAలో కామన్ సైడ్ ఉంది కదా మనకి. సో 2 యాంగిల్స్ అండ్ ఇంక్లూడెడ్ సైడ్. సో 2 యాంగిల్స్ ఇంక్లూడెడ్ సైడ్ ప్రకారం యాంగిల్ సైడ్ యాంగిల్ సర్వసమానత్వ నియమం అంటే కోణము భుజము కోణము. యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రెన్స్ రూల్ ప్రకారము ఈ 2 ట్రయాంగిల్స్ మనకు ఈక్వల్ మా. సో ట్రయాంగిల్ ABC ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ CDA. Because what is the reason ma? ASA 2 angles ఉంది, included side. So this congruence rule ప్రకారం given triangles both are congruent. సో తెలుగులో అయితే కోణము భుజము కోణము సర్వసమానత్వ నియమం ప్రకారము ఈ 2 ట్రయాంగిల్స్ సర్వసమానత్వ త్రిభుజాలు అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.